వారిగా ఉన్నాం, తెలియని వారిగా ఉన్నాం. రాబో కాలానికి మంచి పునాది వాస్తవమైన జీవము. అంటే మనం బ్రతుకుతున్న జీవము చెప్పాలి, అవాస్తవం. ఇది వాస్తవమైనది కాదు, దీనికి స్థిరమైనది లేదు. ఈ జీవము ఎప్పటి వరకు అన్న గ్యారంటీ లేదు. వాస్తవమైన జీవము ఉన్నదంట. ఆ జీవము కొరకు మంచి పునాది రాబో కాలానికి నీవు వేసుకోవాలంట. రాబో కాలం అంటే దేవుడిచ్చిన ఈ నూతన సంవత్సరంలో నూతన ఆలోచన కలిగి పునాది కోసం నీవు సిద్ధపడాలి. పునాది అంటే ఇంటికేసి మనం ఏం చేస్తాం? ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎన్నో ఆలోచనలు కలిగి చేస్తామా లేదండి? ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే ఏమీ లేకుండా, ఏమీ సిద్ధపరచుకోకుండా ఇల్లు ప్రారంభించేస్తామంటారా? ప్రారంభించాం. ఆ ఇంటికి ఏమేమి కావాలో, ఎంతైతే అవసరం అవుతుందో, ఎంతైతే ఖర్చు అవుతుందో అన్ని లెక్కలు వేసుకుని అప్పుడు ఆ రంగంలోనికి మనం దిగుతాం. ఆ ఇంటిని నిర్మించడానికి మనం పూనుకుంటాం. మరి పరలోకం వెళ్ళాలంటే దేవునికి ఏమేమి మనలో ఇష్టమో ఆ పరలోకములో ఆ పునాదిని, ఆ పరలోకములో ఆ స్థిరవాసాన్ని మనం పొందుకోవాలంటే ఈ భూమి మీద దేవునికి ఎలా బ్రతకాలో, దేవుని ఎదుట మనం ఎలా జీవించాలో మరి ఆలోచన చేస్తున్నామా? ఈ జీవము అశాశ్వతమైనది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే బ్రతుకు